హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బియ్యం పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు మసాలా దోశలు వేసేసుకుందాం. అది కూడా 10 నిమిషాల్లో. మనం ఇంతవరకు బియ్యం పప్పు కడిగి గ్రైండ్ చేసి వాటిని ఫర్మెంట్ చేసి ఒక రాత్రంతా ఆ తర్వాత దోశలు వేసుకున్నాం కదా, అదంతా అవసరం లేదు. వితిన్ 10 minutesలో ఈ దోశలు వేసేసుకోవచ్చు. మరి ఇలాంటి వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఒక గిన్నెలో 1 కప్పు మినపప్పు తీసుకోవాలి. దానికి సమానంగా 3 కప్పుల బియ్యం తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన బియ్యాన్ని పప్పుని మిక్సీ జార్లో వేసుకుని 1 కప్పు నీళ్లు పోసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దానికోసం మసాలా రుబ్బుకొని చిన్న మిక్సీ జార్ అయితే బాగా గ్రైండ్ అవుతుంది. అందులో బాగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలో తీసి పెట్టుకోండి. ఈ పిండి మొత్తం రుబ్బటానికి నేను 3 కప్పుల నీళ్ళు వాడాను. కొంచెం కొంచెంగా పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేయాలి. అందులో 1 కప్పు పుల్లని పెరుగు వేయాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేయాలి. ఈ పదార్థాలన్నిటినీ బాగా కలపాలి. పెరుగు కంపల్సరీ వేయాలి, స్కిప్ చేయకూడదు. ఎందుకంటే మనం అప్పటికప్పుడు వేస్తున్నాం కాబట్టి. మంచి కలర్ రావడం కోసం 1 టీ స్పూన్ పంచదార వేసి మూత పెట్టేసి 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈ 5 నిమిషాల్లో మసాలా రెడీ చేసుకుందాం. ఒక బాండిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడైన తర్వాత తాలింపు దినుసులు వేయాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసి బాగా వేయించాలి. కావాలనుకుంటే 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పులు వేసుకోవచ్చు. పిల్లలకి నచ్చుతుందన్నమాట. ఇందులోకి మనం బాగా ఉడికించుకున్న బంగాళదుంపని మ్యాష్ చేసి వేసుకోవాలి. తగినంత ఉప్పు, కారం, పసుపు వేయాలి. ఇందులోనే 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. బాగా కలిపి 2 నిమిషాలు ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది. ముందు రోజు బంగాళదుంప ఉడికించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫటాఫట్న చేసేసుకోవచ్చు. ఈ విధంగా స్పూన్తో మ్యాష్ చేస్తే బాగా నలుగుతుంది. అందులో కొద్దిగా కొత్తిమీర, ఆఖరిగా కావాలనుకుంటే జీడిపప్పులు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది మసాలా. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న దోసల పిండిలో మనం కేక్ తయారు చేసుకోవడానికి వాడే బేకింగ్ పౌడర్ని 1 టీ స్పూన్ వేయాలి. బేకింగ్ సోడా వేయకూడదు. వేసి బాగా కలిపి వెంటనే దోసలు పోసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి బాగా వేడి చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొద్దిగా నీళ్లు చిలకరించి ఈ విధంగా బట్టతో తుడిచేయాలి. మీరు ఎలాంటి పెనం వాడినా సరే ఇలా కంపల్సరీ చేయాలి. ఆ తర్వాత 1.5 గరిటెల పిండి పోసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ దోశల్ని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. అంచుల వెంబడి నూనె కానీ బటర్ కానీ వేసుకొని మధ్యలో మీకు కావాల్సినంత ఆలు మసాలా పెట్టుకోండి. 1 నిమిషం కాలిన తర్వాత మసాలా పెట్టి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కాలితే సరిపోతుంది. చూసారు కదా, కింద బ్రౌన్ కలర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మసాలా దోశ రెడీ అయిపోయింది. మీరు ఇంకో దోశ వేసే ముందు కూడా కంపల్సరీ నీళ్లు చల్లుకొని బట్టతో తుడిచేసి వేసుకోవాలి. ఎలాంటి పెనం వాడినా వేయాలి. బిగినర్స్ కోసం రౌండ్గా దోశ ఎలా స్ప్రెడ్ చేయాలో ఈ వీడియో ఒకసారి చూడండి. మధ్యలో నుండి బయటికి స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి. ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి. అప్పుడు చక్కగా రౌండ్గా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో మాత్రమే దోశను కాల్చుకోవాలి. అంచుల వెంబడి నూనె లేదా బటర్ రాసుకొని కాల్చుకోవచ్చు. మీకు కావాల్సినంత మసాలా పెట్టుకొని 2 నిమిషాలు కాల్చుకుంటే అంతే అయిపోతుంది. ఎంతో రుచికరమైన మసాలా దోశలు 10 నిమిషాల్లో రెడీ అయిపోయినాయి. ఈ వంట మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. యాజ్ ఇట్ ఈస్ ఫర్మెంట్ చేసిన దోశలు తిన్నట్టుగానే ఉంటాయి.